సిరాజుర్ రెహమాన్ గారి కొరకు మొదటి ప్రశ్న. నా ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారికి. భారతదేశంలో ఎన్నో రకాల మతాల వారు ఉన్నారు. అయితే అందులో హిందువులు ముఖ్యంగా ఉన్నారు. ఇస్లాం యొక్క బోధనలు హిందువులు మరియు ఇతర వర్గాలు, ఇతర మతాల వారి యొక్క మనోభావనల్ని ఖండిస్తూ ఉందా లేదా సమర్థిస్తూ ఉందా? ఇస్లాం యొక్క బోధనలు వారి యొక్క మనోభావాల గురించి ఏం చెప్తున్నాయి? అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వఖుల్ జాఅల్ హక్ వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూకా. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. సోదరుడు ప్రశ్నించారు, మరి ముఖ్యంగా మన భారతదేశంలో హైందవ సోదరులు, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఇతర మతాల మనోభావాలను కించపరచకుండా, ఇతర మతాల మనోభావాలను దెబ్బతీయకుండా ఇస్లాం దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తుందా అని సోదరుడు అడిగారు. అదేనండి ప్రశ్న. మీ ప్రశ్న గోవధకు సంబంధించి అడిగారా మీరు? అవునండి. అయితే సోదరుడు ఇండైరెక్ట్గా ఈరోజు సమాజంలో మన జరుగుతున్నటువంటి విషయంపై అడగాలనుకున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ సూరే మాయిదా సూరా నంబర్ 5 ఆయత నంబర్ 1లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహల్లదీన ఆమను ఔఫూ బిల్ ఉఖూద్ ఉహిల్లత్ లకుం బహీమతుల్ అనామి ఇల్లా మా యుత్లా అలైకుం గైర ముహిల్లిస్ సైది వ అంతుం హురుం ఇన్నల్లాహ యహ్కుము మా యురిద్. విశ్వాసులారా, కట్టుబాట్లను పూర్తిగా పాటించండి. మీ కొరకు పశువులను పోలిన చతుష్పాదాలన్నీ ధర్మసమ్మతం చేయబడ్డాయి. ఇక ముందట మీకు తెలుపబడబోయేవి తప్ప. ఇస్లాం ధర్మంలో మాంసాహారం అనుమతింపబడిందే తప్ప ఆజ్ఞాపించబడలేదు. అయితే సోదరులారా, ఆజ్ఞాపించబడినటువంటి విషయాన్ని ఇస్లాంలో ఫరజ్ అంటారు, అనుమతింపబడినటువంటి వాటిని హలాల్ అంటారు. హలాల్ అంటే ధర్మసమ్మతమైనటువంటిది. అయితే ముఖ్యంగా మరి మన భారతదేశం ఇది విభిన్న మతాల మిశ్రమ సమాజం అన్నది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ఔన్నత్యం. కాబట్టి మరి ఒక మతానికి సంబంధించి ముఖ్యంగా మా ప్రియ హైందవ సహోదరులు, ఎందుకంటే ఇస్లాం ఖురాన్లో సూర నిసా సూర 4 ఆయత నంబర్ 1, సూర అల్ హుజరాత్ సూర నంబర్ 49 ఆయత నంబర్ 13 ప్రకారంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ప్రపంచ మానవులంతా కూడా పరస్పరం సహోదరులు, రక్త సంబంధికులు. ఇక్కడ కూర్చున్నటువంటి ముస్లింలను నేను ప్రశ్నిస్తున్నాను, హిందువులందరూ కూడా మన రక్త సంబంధికులు, మన సహోదరులు అన్న విషయాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా? చెప్పండి, అంగీకరిస్తున్నారా? అల్హమ్దులిల్లా. ఎందుకంటే ముస్లిం అనబడేవాడు తప్పనిసరిగా హిందూ మరియు క్రైస్తవ ఇతర మతాల వారిని సోదరులుగా విశ్వసించమని ఖురాన్ తెలియజేస్తుంది. అయితే మరి గోవధ ఏదైతే ఈరోజు మనం ఎక్కువగా వింటున్నామో దీనికి సంబంధించి మరి ఒక మతం వారు ఆవుని ఆరాధ్య దైవంగా భావించినప్పుడు అది కోసుకొని తినడము, ఇది మా మనోభావాలకు దెబ్బతీసేలా ఉందని కొంతమంది అంటున్నారు. దీనికి సంబంధించి ఇస్లాం చూపేటటువంటి పరిష్కారము ఏమిటంటే, హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా బక్రీద్ సందర్భంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 గొర్రెపోతుల్ని బలిగా ఇచ్చారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి జీవితంలో బక్రీద్ సందర్భంగా ఎప్పుడు కూడా ఆవుని బలిగా ఇవ్వలేదు. మొదటి విషయం. ఫతాహుల్ ఖదీర్లో ఒక విషయం చెప్పడం జరిగింది. అల్లా తన ప్రవక్త కొరకు అన్నింటికంటే ఉన్నతమైన ఆచరణనే ఇష్టపడతాడు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పూర్తి జీవితంలో గోవుని కాకుండా గొర్రెల్నే బలిగా ఇచ్చారు. ప్రవక్త వారికి అన్నిటికంటే గొప్ప ఆచరణనే అల్లా ఇష్టపడతాడు. ముస్లింలు ఏం చేయాలి? సూరే అల్ అహజాబ్ సూర 33 ఆయత నంబర్ 21లో లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉంది అని చెప్పడం జరిగింది. మరియు ఇస్లాం ధర్మాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించినప్పుడు భారతదేశంలోని మన ఇక్కడ ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో గోవధపై ఆంక్షలను విధిస్తూ గోవధ చేయకూడదని చెప్పింది. కాబట్టి ఒక ముస్లింగా, ఒక భారత పౌరులుగా దాన్ని మనం వధించకుండా ఉండేటందుకు ఇస్లాం మనకు అనుమతిస్తుంది. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారముగా మీరు స్వయంగా మీకు మరియు ఇతరులకు స్వయంగా నష్టాన్ని చేకూర్చుకోకండి. అంటే గోవధ చేయడం వల్ల మత ఘర్షణలు, ఇతర సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో అది మీరు స్వతహాగా కొని తెచ్చుకోకండి అని అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనము ప్రకారంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుని విలువైన ఆచరణను ఏ విధంగానైతే ఇష్టపడతాడో అదే విధంగా ధర్మంపై, సౌలభ్యాలపై ఆచరించడానికి కూడా ఇష్టపడతాడు. కాబట్టి ఇలాంటి సున్నితమైనటువంటి
సమయములో ముస్లింలు హిందూ సోదరుల మనోభావాలను దెబ్బతీయకుండా గోవధ చేయకుండా ఉండేటటువంటి అనుమతిని అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మం అని కల్పిస్తుంది. అయితే సోదరులారా, ఈ భావన ఈరోజు కొంతమంది సోదరులు ప్రభుత్వంతో పోరాడి కొన్ని జీవోలు పాస్ చేయించుకున్నారు, అది వేరే విషయం. మొట్టమొదటిగా గోవధను నిషేధించింది ఎవరు? 6వ శతాబ్దంలో ముస్లింలు, అంటే 6వ శతాబ్దంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొఘల్ చక్రవర్తులు హిందూ సోదరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని గోవధను నిషేధించారు. ఎప్పుడు ఇది? 6వ శతాబ్దంలో జరిగింది. ఆ తర్వాత 1526వ సంవత్సరంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి బాబర్ చక్రవర్తి హిందూ సోదరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని గోవధను నిషేధించడం జరిగింది. 6వ శతాబ్దంలో సింధు నాగరికత ప్రజలు ఆవుని ఆర్థిక దృష్టితో భావించేవారన్నమాట. వ్యవసాయ క్షేత్రానికి వ్యవస్థాపకులైనటువంటి ఆర్యులు ఎప్పుడు కూడా ఆవుని ఆరాధ్య దైవంగా భావించేవారు కాదు. తర్వాత రాను రాను ఈ యొక్క ఆలోచన ప్రబలిపోయింది. ఇది గ్రంథాల్లో ఉందా లేదా, వేదాల్లో ఏముంది అని చెప్పడానికి ఒక గంట పాటు నా ప్రసంగం ఉంది, జీవహింస, అది మీరు చూడవచ్చు. అయితే సోదరులారా, ఒక విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. అదేమిటంటే, మన భారతదేశము పశు మాంసాన్ని, బీఫ్ ఎక్స్పోర్టింగ్లో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఎందుకుందండి? మన భారతదేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఈ యొక్క బిజినెస్ జరుగుతుందో టాప్ 6లో టాప్ 4 హిందూ సోదరులు, అంటే ముస్లిమేతర సోదరులే దీన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ దేశాలకు పశు మాంసాన్ని విక్రయించేది ఎవరంటే ముస్లిమేతర సోదరుల కార్ఖానాలే పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని కాస్త మీరు చూసినప్పుడు అరేబియన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీన్ని నిర్వాహకులు ఎవరు అంటే సునీల్. అదేవిధంగా మీరు చూసినట్లయితే అల్ కబీర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా మరి పశువుల మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఫ్రోజన్ ఫుడ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, దీన్ని నిర్వర్తించేటటువంటి వ్యక్తి పేరు మదన్. అదేవిధంగా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా ముస్లిమేతరులది. ఈ విధంగా మన భారతదేశము ఇతర దేశాలకు ఈ యొక్క బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తుందన్నమాట. ఇది ఎక్కువగా చేసేవారు మన ముస్లిమేతరుల సోదరులే. ఈ విషయాన్ని కూడా ఒకసారి మనము పరిశీలించాలి. అదేవిధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా 11 మార్చ్ 2015 పేజ్ నెంబర్ 16 ప్రకారంగా కేరళలో 40% బీఫ్ తినేవారు ఉన్నారు. అందులో మెజారిటీ ఎక్కువ శాతం గైర్ ముస్లిం, అంటే ముస్లిమేతర సోదరులే. వారిలో ఆ 40%లో రోజు తినేవారు 80% రోజు తినేవారే ఉన్నారన్నమాట. అంటే వీరిలో కూడా ముస్లిమేతరులే ఎక్కువగా ఉన్నారు. ఈ విధంగా ఆ యొక్క పశు చర్మాల ద్వారా బిజినెస్ వ్యాపారం చేసేటటువంటి లెదర్ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ సబ్బుల కార్ఖానాలు, ఆ కొవ్వుతో తయారు చేసేటటువంటి ఇతర రసాయన పదార్థాలు, ఈ మెడిసిన్లు ఏవైతే కలుపుతారో ఇవన్నీ కూడా ముస్లిమేతర సోదరులు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇస్లాం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ముస్లిమేతర మనోభావాలను దృష్టిలో పెట్టుకొని గోవధ చేయకపోవడం ఇది చాలా స్పష్టంగా మన ఇస్లాం ధర్మం అనుమతిస్తుంది. గత బక్రీద్లో ఎంతోమంది మదర్సాల నుండి మౌలానా గారు, చాలా ఇస్లాం ధార్మిక పండితులు ఈ విషయాన్ని వారు ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే సోదరులారా, ఈరోజు మేధావులు, అంటే ఒక సోదరుడు ఏం చెప్పారంటే మేధా ప్లస్ ఆవులు, మేధావులు. ప్రపంచంలో ఉన్న మేధావులంతా కూడా ఆవుల కోసమే చర్చించుకున్నారు. మరి మానవుల కోసం ఆలోచించేది ఎవరు? సోదరులారా చూడండి, ఈరోజు ఎన్నైతే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయో ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. జంతువుల రక్షణకై నడుస్తున్న ఉద్యమాలు, మానవ ప్రాణానికి అసలు లేవాయే విలువలు, ధనవంతుల బలవంతుల ఆగడాల నీడలో నలిగిపోయి భారమాయే బలహీనుల బ్రతుకులు. ఈరోజు జంతువుల కోసం అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. నిరుపేదలు, ఈరోజు మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య నిరక్షరాస్యత. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపై పోరాటం చేస్తే ఇన్షాల్లా మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక గొప్ప ఆదర్శంగా మారుతుందని నేను భావిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. రెండో ప్రశ్న సిరాజుర్ రెహమాన్ గారి కొరకు. నా పేరు నాయుడు నాగరాజు, సాక్షి పత్రికలో విలేకరుగా పనిచేస్తున్నాను. నేటి సమాజంలో న్యాయస్థానాలు సైతం ధనికులకు ఒక మాదిరి, పేదలకు ఒక మాదిరి న్యాయం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇస్లాం ధర్మం న్యాయం గురించి ఏం చెబుతుంది?
అస్సలాము అలైకుం. మీ పేరేం చెప్పారండి? నాగరాజు అండి. నాగరాజు గారు, సాక్షి రిపోర్టరా మీరు? అవునండి. ఓకే. అంటే ఈరోజు సమాజంలో నిరుపేదలకు ఒక న్యాయం, ధనికులకు ఒక న్యాయం ఉంది. మరి అలాంటప్పుడు ఇస్లామీ న్యాయానికి సంబంధించి ఏమి చెప్తుంది అన్నారు, అదే కదా మీ ప్రశ్న? సృష్టికర్తనటువంటి దైవం అవతరింపజేసినటువంటి ఈ దివ్య ఖురాన్లోని సూర్య నహల్ సూరా నంబర్ 16 ఆయత్ నంబర్ 90, అలాగే సూర్య నిసా 4 ఆయత్ 135లో న్యాయానికి సంబంధించి సృష్టికర్త అన్నటువంటి దైవం తెలియజేశాడు. ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఇతాయి జుల్ ఖుర్బా. సూర్య నహల్ సూరా నంబర్ 16 ఆయత్ నంబర్ 90లో ఈ విధంగా ఉంది: విశ్వాసులారా, మీరు న్యాయం చేయండి, ఉపకారం చేయండి, బంధువుల హక్కులను నెరవేర్చండి. బిల్ అదుల్ అంటే మీరు న్యాయం చేయండి అనే విషయాన్ని సృష్టికర్త అన్నటువంటి దైవం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. సూర్య నిసా 4 ఆయత్ 135లో విశ్వాసులారా, మీరు న్యాయాన్ని స్థాపించేవారుగా ఉండండి. మీ న్యాయం మీకు, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు ఎంత కష్టంగా ఉన్నా సరే మీరు అల్లాహ్ కోసం సాక్షులుగా ఉండండి. అతడు నిరుపేదవాడైనా లేక ధనికుడైనా వారి స్థితి మీకంటే ఎక్కువగా అల్లాహ్కే తెలుసు. మీరు తెలిసి కూడా న్యాయాన్ని వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేయకండి. అల్లాహ్ మీ యొక్క స్థితిని చూస్తున్నాడు అని ఖురాన్ తెలియజేస్తుంది. అంటే న్యాయం ఎలా ఉండాలి అంటే, మీకు, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు ఎంత కష్టంగా ఉన్నా సరే మీరు దీన్ని స్థాపించండి, దీన్ని సాక్షులుగా ఉండండి అని దైవం తెలియజేస్తున్నాడు. ఇస్లాంలో తన పర అనే భేదం లేకుండా, ధనిక నిరుపేద అనేటటువంటి భావం లేకుండా మానవులందరి పట్ల న్యాయం సరిగ్గా ఉండాలని కోరుకుంటుంది ఇస్లాం ధర్మం. దీనికి సంబంధించి జంగే బదర్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పినతండ్రి హజరత్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు ఖైదీగా పట్టుబడతారు. అప్పటికి వాళ్ళ పినతండ్రి ఆయన అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. అయితే ఖైదీల తరపు నుండి పరిహారం చెల్లించి ఖైదీలు విడుదల పొందుతున్నారు. కొంతమంది సహృదులైనటువంటి అన్సార్ సహబీలు శిష్యులు ప్రవక్త వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, మీ పినతండ్రి ఈయన ఖైదీగా పట్టుబడ్డాడు కదా, మీరు ఎలాంటి దిర్హాములు దీనికి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు, మీరు విడిపించండి అని చెప్పడం జరిగింది. మీరు ఇతన్ని విడిపించండి మీ పినతండ్రి అని చెప్పినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్మోహమాటంగా, న్యాయానికి ఎవరు అతీతులు కారు, చట్టానికి ఎవరు అతీతులు కారు, ఒక్క పైసాను కూడా, ఒక్క దిర్హంను కూడా నేను తగ్గించను, ఇతడు పరిహారం చెల్లించినంత వరకు ఇక్కడే ఉంటాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ న్యాయాన్ని ప్రదర్శించారు. సహీ బుఖారీ హదీసు గ్రంథంలోని మఖ్జూమ్ తెగకు చెందినటువంటి ఒక స్త్రీ దొంగతనం చేస్తుంది. అంటే ఈ మఖ్జూమ్ తెగ అరబ్బుల్లో కొద్దిగా ప్రాచుర్యం పొందినటువంటి తెగ. మఖ్జూమ్ తెగకు చెందినటువంటి ఒక స్త్రీ దొంగతనం చేస్తే కొంతమంది ఏమనుకుంటారంటే, ఈమె ఒక ఉన్నతమైనటువంటి వంశానికి చెందినటువంటి తెగకు చెందినటువంటి స్త్రీ కాబట్టి ఈమెకు చేతులు ఖండించకుండా, ఈమెకు శిక్ష విధించకుండా చూడాలి అని ప్రయత్నం చేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఉసామా బిన్ జైద్ వారిని పంపిస్తారు సిఫార్సు చేయడానికి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఓ ఉసామా, అల్లాహ్ విధించినటువంటి హద్దులపై నీవు సిఫార్సు చేస్తున్నావా అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంతమందిని సమావేశపరిచి, మీకు పూర్వం గతించినటువంటి జాతులు ఇలాంటి వైఖరి ద్వారానే వారు సర్వనాశనమైపోయారు. వారు ఏం చేసేవారంటే, సమాజంలో ధనికుడు తప్పు చేస్తే ఒక విధంగా, నిరుపేద తప్పు చేస్తే మరొక విధంగా, డబ్బు ఉన్నవారు తప్పు చేస్తే చూసి చూడనట్టుగా వ్యవహరించేవారు. నిస్సందేహంగా దైవ సాక్షిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురు ఫాతిమా దొంగతనం చేసినా నేను ఈరోజు హస్తాలు ఖండించేవాణ్ణి అని చెప్పారు. ఇది న్యాయం అంటే. సోదర మహాశయులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించినటువంటి న్యాయానికి ఆ తర్వాత వచ్చినటువంటి ఖులఫాయే రాషిదీన్ నలుగురు దైవ ప్రతినిధులు కూడా ఇదే సమన్యాయాన్ని కలిగి జీవితం గడిపారు. హజరత్ అలీ, అందరి విషయాలు చెప్పడం ఇక్కడ సమయం లేదు కాబట్టి ఒక విషయం తెలియజేస్తున్నాను. హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారు 50 దేశాలకు రాజుగా దైవ ప్రతినిధిగా ఉండేవారు. తన రాజధాని కూఫా నుండి సిఫీన్ యుద్ధానికి బయలుదేరుతున్నారు. యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఆయన యుద్ధ కవచము ఎవరో దొంగిలించారు. ఆ యుద్ధ కవచం కనబడలేదు. చివరికి యుద్ధం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఆ యుద్ధ కవచము ఒక యూదుడి వద్ద కనబడింది. ఆ అలీవారు అన్నారు, ఈ యుద్ధ కవచం నాది కదా అంటే అతడు లేదు లేదు నాదే అని అబద్ధం చెప్పి బుకాయించాడు. ఆ యూదుడు అబద్ధం చెబుతున్నాడని అలీవారు గుర్తించారు. కానీ నేను ఖలీఫా రాజుని కదా అని ఆయన తన పదవిని దుర్వినియోగం చేయకుండా ఆయన న్యాయస్థానానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆ న్యాయస్థానంలో తిరుగులేని రాజ్యాధికారి అలీని చూసి
ఆ యొక్క న్యాయమూర్తి లేచి నిలబడలేదు. ఆయన ఖలీఫా కదా అని ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. ఆ న్యాయమూర్తి అడిగారు, ఈ యుద్ధ కవచం మీదేనని మీ దగ్గర సాక్ష్యం ఏముంది అని అడిగారు. దానికి సాక్ష్యముగా అలీ వారి యొక్క సేవకుడు హంబర్ అతని పేరు, అతన్ని ప్రవేశపెట్టారు. అలీ యొక్క కుమారుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం వారి మనుబడైనటువంటి హుసేన్ రదియల్లాహు అన్హు వారిని సాక్షులుగా ప్రవేశపెడితే న్యాయమూర్తి అంటున్నాడు, తండ్రి చేసిన అభియోగానికి కుమారుడి సాక్ష్యము అంగీకరించబడదు. ఇక ఈ హంబర్ అంటారా, నీ సేవకుడు కాబట్టి ఈ సాక్ష్యం కూడా అంగీకరించబడదు అని ఈ యొక్క కేసుని కొట్టివేయడం జరుగుతుంది. ఇది చూసినటువంటి ఆ యూదుడు ఆశ్చర్యపోయి బిగ్గరగా అరుస్తాడు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు రసూల్లా. నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఆరాధనకు ఒక అల్లా తప్ప మరొక దేవుడు లేడు, మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లం వారు అల్లా యొక్క దాసుడు మరియు ప్రవక్త. ఏ ధర్మంలోనైతే ఇంత గొప్ప న్యాయం ఉందో నిస్సందేహంగా అది సత్యధర్మము. నేను ఈ సభాముఖంగా ఈ అందరి సమక్షంలో ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్నాను అని ఆ దొంగతనం చేసినటువంటి యూదుడు తన తప్పుని ఒప్పుకొని ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మరి ఇస్లాంలో తన పర అనే భేదము లేకుండా న్యాయాన్ని స్థాపించాలి అని దైవం ఖురాన్లోని సూర నహల్ సూర 16 ఆయత నంబర్ 90 మరియు సూర నిసా సూర 4 ఆయత 135లో మానవాళికి తాకీదు చేస్తున్నాడు. కాబట్టి మరి ఇలాంటి న్యాయాన్ని ప్రదర్శించే వారిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మీకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇప్పుడు మూడో ప్రశ్న స్త్రీల వైపు నుంచి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి కొరకు. సలాం అలైకుం. నా పేరు ఫాతిమా. నేను సిరాజుర్ రెహమాన్ గారికి క్వశ్చన్ వేస్తాను. మా ఇంటి పక్కన వాళ్ళు కుక్కను పెంచుకుంటున్నారు, కానీ ఇస్లాంలో కుక్క అపవిత్రంగా భావిస్తారు. ఎందుకు అని పక్క ఇంటి ఆవిడ నన్ను అడిగింది. దానికి ఆన్సర్ మీరు చెప్పగలరని భావిస్తున్నాను. సలాం అలైకుం. సోదరిమణి గారు మనుషుల గురించి ప్రసంగం విని కుక్క గురించి అడుగుతున్నారు. ఫాతిమా గారు అడిగినటువంటి ప్రశ్న, మరి వారి పొరిగింటి వారు కుక్కని పెంచుకుంటున్నారు. హిందూ సోదరులు ఎక్కువగా పెంచుకుంటారు కుక్కని. ఈరోజు సమాజంలో కుక్కని పెంచుకోవడం సర్వసామాన్యంగా హిందువులతో పాటు కొంతమంది ముస్లిం సోదరులు కూడా పెంచుకుంటున్నారు. తమ సంతానం కంటే ఎక్కువగా వారిపై ప్రేమను కురిపిస్తున్నారు ఆ కుక్కలపై. అయితే ఈ కుక్కకు సంబంధించి మరి చాలామంది ముస్లింలు ఏంటి ఇంట్లో కుక్కని పెంచుకోరు, కుక్కని పెంచుకుంటే ఏంటి మా ఇంటికి కూడా రారండి, ఏంటి అసలు వాస్తవం ఏంటి అని చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుందన్నమాట. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లం వారు వేచి చూస్తున్నారు, జిబ్రాయిల్ అలైహిస్సలాం వారి కోసం చూస్తున్నారు, వహీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతసేపు వేచి చూసినా జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు వహీ తీసుకొని రావడం లేదు. చాలా సమయం గడిచిన తర్వాత జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లం వారి ఇంటిలోకి ప్రవేశించారు. ప్రవేశించగానే ఏమంటున్నారంటే, ఇంతకు ముందు వరకు కూడా మీ ఇంటి బల్ల కింద కుక్క ఉంది, కాబట్టి నేను ఆ కుక్క బయటికి వెళ్ళే వరకు కూడా నేను బయట వెయిట్ చేస్తున్నాను అని జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంతమందిని ఆ సహబాలను సమావేశపరిచి, ఎవరింట్లోనైతే కుక్క ఉంటుందో, ఎవరైతే కుక్కని పెంచుకుంటారో వారింట్లో కారుణ్యపు దైవదూతలు ప్రవేశించారని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు అంటే దీనికి వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. కొంతమంది గొర్రెల కాపరులు ప్రవక్త వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, మేము మా గొర్రెల కాపరులుగా మనుషుల్ని పెట్టుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం, మాకు కష్టమవుతుంది, కాబట్టి కుక్కలను కాపలుగా పెట్టుకునేటటువంటి అనుమతి ఇవ్వండి అంటే, గొర్రెల కాపరుల కోసం ఆ ప్రాంతంలో కుక్కలు పెంచుకునేటటువంటి అనుమతి ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు ఇచ్చారు. నేటికి కూడా కొంతమంది ధార్మిక పండితులు ఉలమాలు ఏం చేస్తున్నారంటే, పెద్ద పెద్ద ఫామ్ హౌజుల్లో కాపలగా ఉండడానికి కుక్కల్ని పెంచేటటువంటి అనుమతి ధార్మిక పండితులు, ముస్లిం ధార్మిక పండితులు కూడా ఇచ్చారు, కానీ ఇంట్లో కుక్కల్ని పెంచకూడదని చెప్తున్నారు. అయితే సోదరులారా, మరి ప్రతి జంతువులో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక స్పెషాలిటీని పెట్టాడనమాట. మనిషి 20 హెడ్జెస్ కంటే తక్కువ శబ్దాన్ని వినలేడు, 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ శబ్దాన్ని వినలేడు. కుక్క 20 హెడ్జెస్ సౌండ్ కంటే తక్కువ శబ్దాన్ని కూడా కుక్క గ్రహించగలుగుతుంది. అందుకే మన పోలీస్ డిపార్ట్మెంట్ సోదరులు దొంగలని పట్టుకోవడానికి ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా కుక్కలపై ఆధారపడి ఉన్నారు. అయితే సోదరులారా, ఇక్కడ విషయం ఏమిటంటే, కుక్కకు సంబంధించి ఎందుకు కుక్కని పెంచకూడదు ముస్లిం సోదరులు, ఎవరైనా పెంచకూడదు? హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, మీలో ఎవరి పాత్రలోనైనా కుక్క ఎంగిలి చేస్తే ఆ పాత్రను ఒకసారి మట్టితో 7 సార్లు నీటితో శుభ్రపరచండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
ఏదైనా సర్వసామాన్యంగా మలినం ఏర్పడితే ఏదైనా శుభ్రపరచుకునేటప్పుడు 1-2 సార్లు కడుగుతారు. ఒకసారి మట్టితో పూర్తిగా శుభ్రపరిచి తర్వాత 7 సార్లు నీటితో కడగండి అని చెప్పే విషయం వెనక పరమార్థం ఏమిటి అని నేటి ఆధునిక వైద్యులు దానిపై పరిశోధన చేశారు. ఆ పరిశోధన చేస్తే తెలిసినటువంటి విషయం ఏమిటంటే కుక్క కడుపులోని పేగులలో సూక్ష్మ క్రిములు, ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అది 4 మిల్లీమీటర్ల పొడుగు వరకు ఉంటుందని వైద్యులు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ కుక్క మల విసర్జన చేసినప్పుడు ఆ 4 మిల్లీమీటర్లు ఉండేటటువంటి ఆ బ్యాక్టీరియా మలము ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఆ యొక్క మలము ద్వారా కుక్క కడుపులో నుండి కొన్ని గుడ్లు బ్యాక్టీరియా బయటికి వచ్చేసి ఆ గుడ్లు ఆ మల ద్వారం దగ్గర అంటుకొని పోతాయి. చివరికి ఆ కుక్క ఏం చేస్తుందంటే ఆ యొక్క గుడ్ల దురదకు తట్టుకోలేక తన నాలుకతో ఆ మల మార్గాన్ని శుభ్రం చేసుకుంటుంది. అప్పుడు ఆ కుక్క నోటిలో ఆ గుడ్లు ప్రవేశిస్తాయి. అప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది, ఎక్కడైతే ఏ పాత్రలోనైతే అది ఎంగిలి చేస్తుందో ఆ పాత్రలోకి ప్రవేశిస్తాయి. ఎక్కడైతే ఎవరినైతే ఆ కుక్క ముద్దు పెట్టుకుంటుందో వారి నోట్లోకి ప్రవేశిస్తాయి. ఈరోజు చాలా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే కుక్కల్ని ముద్దు పెట్టుకోవడం, కుక్కల్ని పెళ్లి చేసుకోవడం. మన హర్యానాలో ఒక సాంప్రదాయం అనమాట. ఒక యువతిని పెళ్లి చేసే ముందు కుక్కకిచ్చి పెళ్లి చేస్తారనమాట. ఇక్కడ ఎంతోమంది యువకులు పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళు బాధపడుతున్నారు, చాలామంది ఉన్నారు. వీరేం చేస్తున్నారంటే ముందు కుక్కకిచ్చి పెళ్లి చేయడం. సరే, ఇది వేరే విషయం. ఇంట్లో కుక్కని ఎలా పెంచుకుంటున్నారంటే ఆ కుక్కతో ఎలా ఉంటున్నారంటే ఆ కుక్క చనిపోతే మనిషి శవపేటికని ఏ విధంగా తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకెళ్ళి సమాధి చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ కుక్కని ముద్దులు పెట్టడం, ఆ కుక్కని బెడ్రూమ్లో బెడ్పై పడుకోబెట్టుకోవడం, మనిషి పేర్లను ఆ కుక్కకు వాడి మనిషి స్థానాన్ని దిగజార్చి చేయడం, ఇలా అనేక విషయాలు చేస్తున్నారనమాట. అయితే ఎవరైతే ఈ కుక్కల్ని పెంచుతారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నేటికి 1400 సంవత్సరాల క్రితము మహాప్రవక్త ముహమ్మద్ సల్లెల సలాం యొక్క భవిష్యవాణి నేటి ఆధునిక వైద్యులు ఈ విషయాన్ని పసిగట్టి ఇది చాలా భయంకరమైన విషయమని ఈరోజు వారు ఈ విషయాన్ని కనుగొన్నారు. నేటి 1400 సంవత్సరాల క్రితమే ఇస్లాం ధర్మం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి ఇస్లాంలో ముస్లింలే కాకుండా ముస్లిమేతరులు ఎవరైతే ఈ విషయం విన్నారో ఒకసారి మీరు ఈ విషయంపై పరిశోధన చేయండి. నేను మనవి చేసుకుంటున్నాను, మీరు కుక్కలు పెంచుకోకపోవడం ఎంతో ఉత్తమం. జజాకల్లాహు ఖైర్. ఈనాటి చివరి ప్రశ్న సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి కొరకు. నా పేరు వెంకట్రావు అండి, నేను ఆటో డ్రైవర్ని, మాది మంగళగిరి. నేను అడిగే ప్రశ్న, ఇస్లాం ధర్మ సందేశం అని మీరు ప్రోగ్రాం చేయకుండా పరమత సహనం గురించి ఎందుకు బోధించరు? మత సామరస్యాల గురించి ఇస్లాం ధర్మం ఏమి బోధిస్తుంది? అస్సలాము అలైకుం. నెక్స్ట్ టైం మీరు కార్యక్రమం ఏర్పాటు చేస్తే తప్పకుండా వస్తామండి. పరమత సహనం, మత సామరస్యం అని ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీరు పెట్టి ఆహ్వానిస్తే తప్పకుండా మేము మా ఖర్చులు పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడానికి వస్తాము. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏర్పాటు చేయండి ఇన్షాల్లా. అయితే ఇస్లాం పరమత సహనము, మత సామరస్యానికి సంబంధించి చాలా విషయాలు బోధిస్తుంది ఇస్లాం విగ్రహారాధనను, బహుదేవ ఉపాసనను ఖండించినప్పటికీ కూడా బహుదైవ ఆరాధకుల దేవీ దేవతలను కించపరచకండి అని ఇస్లాం కండిషన్గా షరతుగా చెప్తుంది. ఖురాన్లో సూర అల్ అనామ్స్ నంబర్ 6:108 వలా తసబ్బుల్లదీన యదున మిందునిల్లాహ్, ఓ ముస్లిములారా, ముస్లిమేతరులు ఆరాధించే విగ్రహాలను, దేవీ దేవతలను మీరు కించపరచకండి అని ముస్లింకు ఒక కండిషన్ పెట్టింది ఇస్లాం ధర్మం. అలాగే చూడండి, ఒక క్రైస్తవ చరిత్రకారుడు ప్రొఫెసర్ జే ఆర్నాల్డ్ ఏమంటాడంటే ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేసి ఇంత పరమత సహనము, ధర్మంలో ఎలాంటి నిర్బంధము లేదు అని చెప్పేటటువంటి ఏకైక ధర్మం ఇస్లాం మాత్రమే. ఇస్లాంలో సర్వ మతాలను గౌరవించాలి, సర్వ మత ప్రవక్తలను సంపూర్ణంగా గౌరవించాలి అనేటటువంటి విషయము ఒక్క ఇస్లాంలో తప్ప నేను ఎక్కడ చూడలేదంటాడు ప్రొఫెసర్ జే ఆర్నాల్డ్. అలాగే సోదరులారా, చరిత్రలో చాలా సంఘటనలు ఉన్నాయి. ఇన్షాల్లో ఒక 2 విషయాలు నేను తెలియజేశాను. అలెగ్జాండ్రియాను ముస్లింలు కైవసం చేసుకున్నారు, జయించారనమాట. అయితే అలెగ్జాండ్రియాను ముస్లింలు కైవసం చేసుకున్న తరువాత ఏం జరుగుతుందంటే ఒక ముస్లిం యోధుడు యేసుక్రీస్తు విగ్రహం యొక్క కన్ను పగులగొడతాడనమాట. అంటే ముస్లింలు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని జయించారు. ఒక ముస్లిం యోధుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు విగ్రహం యొక్క ఒక కన్నుడిని పగులగొడతాడు. ఈ విషయము తీసుకొని కొంతమంది క్రైస్తవులు మిసర్ గవర్నర్ అయినటువంటి అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చేసి, చూడండి మీ ముస్లిం యోధుడు ఇలా చేశాడు, మీ ధర్మంలో ఇలాంటి విషయాలు ఖండించడం జరిగింది కదా, ఎందుకు చేశాడని వారు ఫిర్యాదు చేస్తారు.
అప్పుడు అమ్రు బిన్ ఆస్ రదియల్లాహు అను వారు ఏమంటారంటే, మరి పరిష్కారం చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారు అని సవినయంగా కోరుకుంటారు. వారు ఏమంటారంటే, సరే మీరు మీ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వండి, మేము ఆయన కన్నుని పగులగొడతామని వారు అంటారు. అప్పుడు వెంటనే ఆయన ఏమంటారంటే, మొహమ్మద్ ప్రవక్త విగ్రహాన్ని, చిత్రపటాన్ని మేమే తయారు చేయము, మా వద్దే లేదు, అలాంటప్పుడు మీకెలా ఇస్తాము? అయితే నా వద్ద ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే, ఆయన ఎవరు? గవర్నర్ అనమాట. ముస్లింలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక రాజు, ఒక గవర్నర్. ఆయన ఏమంటున్నారంటే, ఈరోజు నేను సజీవంగా ఉన్నాను, నా 2 కళ్ళు ఉన్నాయి, దానికి బదులుగా నా ఒక కన్నుని పొడి చేయండి అని అంటాడు. అల్లాహు అక్బర్! ఇంత గొప్ప న్యాయము, ఇంత గొప్ప మత సామరస్యము. ఈ విషయాన్ని చూసినటువంటి ఆ క్రైస్తవులు ఆ ప్రతీకార నిర్ణయాన్ని మానుకొని వారు ఆశ్చర్యపోయి నిస్సందేహంగా ఇస్లాం ధర్మాన్ని పాటించేవారు ఇంత మత సామరస్యాన్ని కలిగి ఉంటారని వారికి ఒక విషయం అక్కడ అర్థమవుతుంది. ఈ విధంగా సోదర మహాశయులారా, చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి పరమత సహనానికి సంబంధించి. ఇస్లాం ధర్మము చాలా స్పష్టంగా ఇతర మతాలను కించపరచకూడదని, ఇతర మతాల దేవీ దేవతల విగ్రహాలను దూషించకూడదని, అదేవిధంగా ఇతర మత సహోదరులతో ప్రేమతో సోదర భావంతో జీవితం గడపని ఇస్లాం ధర్మం నిర్దేశిస్తుంది. ఎందుకంటే ఖురాన్లోని సూర నిసా నంబర్ 4:1, సూర అల్ హుజరాత్ సూర నంబర్ 49:13లో ప్రపంచ మానవులంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సహోదరులు, రక్త సంబంధికులు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఖురాన్లోని సూర బఖరా సూర నంబర్ 2:256లో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో నిర్బంధము కానీ బలత్కారం కానీ ఏది లేదు అనేటటువంటి షరతును కూడా ఇస్లాం ధర్మం పెట్టింది. అదేవిధంగా ఎవరిని కూడా బలవంతంగా ధర్మంలోకి మార్చుకోవడం, బలవంతంగా ముస్లింగా చేయడం, ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఇస్లాం ఒప్పుకోదు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. సమయం అధికమైనందున ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నాము, కాబట్టి సభికులు సహకరించగలరు. ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ సభకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన వారందరికీ అల్లా ఇహపర లోకాల్లో గొప్ప ప్రతిఫలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ సభను శాంతియుతంగా జరిపించినందుకు అల్లాహకు వేణుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. యుఐఆర్సి వీడియోస్ మరియు ప్రశ్నలు జవాబులు చూడదలుచుకున్న వారు యుఐఆర్సి ఫర్ దావా అని యూట్యూబ్లో చూడగలరు. ఇంకా అలాగే ఇలాంటి కార్యక్రమాలు మీరు ఉన్నటువంటి ప్రదేశాల్లో జరిపించాలి అనుకుంటే తప్పకుండా యుఐఆర్సి ప్రతినిధులతో సంప్రదించగలరు. అలాగే రుజుమార్గం టీవీని లైవ్గా వీక్షించడానికి రుజుమార్గం.టీవీని ఇంటర్నెట్ ద్వారా చూడగలరు. అలాగే మీ ఏరియాలో మీరు ఉన్నటువంటి ప్రదేశాలలో రుజుమార్గం ఛానల్ రావాలి అనుకునేవారు కూడా యుఐఆర్సి ప్రతినిధులతో సంప్రదించగలరు. జజాకల్లాహు ఖైర్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.